గారు, పిల్లలు ఈ మధ్య కాలంలో భక్తి అనే దానికి చాలా దూరంగా ఉంటున్నారండి. అసలు పిల్లలకి భక్తికి వాళ్ళు దూరం అవుతున్నారు. వాళ్ళకి అసలు దేవుణ్ణి పరిచయం చేసే దాంట్లో తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ తప్పు చేస్తున్నారు. చాలా ఉపయోగకరమైనటువంటి చాలా రెలవెంట్ ప్రశ్నగా దీన్ని భావిస్తే, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా 5 సంవత్సరాల వరకు పిల్లల యొక్క మానసిక స్థితి ఒకలాగానే ఉంటుంది. వాళ్ళల్లో ఉండేటువంటి ఇన్నోసెన్స్, తెలియనితనం, పసితనం, ప్రపంచంలో మీరు ఏ మూలకు వెళ్ళినా 5 సంవత్సరాల వరకు పిల్లల యొక్క భావజాలం ఒక్కలాగానే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళల్లో ఆలోచన సరళి, సృజనాత్మకత పెరిగినప్పుడు వాళ్ళకి మనం పరిచయం చేసేటువంటి ఆ పరిస్థితులు వాళ్ళని మనుషులుగా తీర్చిదిద్దుతాయి. ఓకే. ఈ నేపథ్యంలో పిల్లలకి దేవుడు అనేటువంటి ఒక స్పృహ రావాలి అంటే ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే, 1 సమాజం మీద, 2 సమాజానికి నడిపించేటువంటి ఇల్లు మీద ఉంటుంది. మనం అనుసరిస్తున్నటువంటి పోకడలు మీరు ఒక జాగ్రత్తగా గమనిస్తే, చిన్నతనంలో పసిపిల్లలు మీరేం చేస్తే మీ వెనకాల వాళ్ళు అదే చేస్తారు. అవును. మీరు నడుస్తూ ఉంటే వాళ్ళు వెనకాల మీ వెనకాల నడుస్తూ ఉంటారు. అంటే ఏంటి? అనుకరిస్తూ ఉంటారు. ఈ అనుకరించే స్టేజ్లోనే మనం వాళ్ళకి కనుక ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని, ఇక్కడ మనం చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటి అంటే, ఆధ్యాత్మికత అనగానే భగవంతుడు అని ఆగిపోతున్నాం మనం. అవును. కానీ ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక విశాలమైనటువంటి ఒక సబ్జెక్ట్. ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ సబ్జెక్ట్ బియాండ్ ద ఆల్మైటీ.